టెక్నాలజీ గురించి చెడు ప్రచారం బాగా జరుగుతుంది కానీ మంచి కూడా దాంట్లో ఎక్కువే ఉంటుంది. సరిగ్గా దాన్ని అబ్జర్వ్ చేస్తే కనబడేటువంటిది. ఇప్పుడు ఎలన్ మాస్క్ వాళ్ళ సంస్థ ఆ మధ్యన మెదడులో చిప్పులు పెట్టేటటువంటి కాన్సెప్ట్ అది ఎవరికి పెడతామన్నారు అంటే దివ్యాంగులకి ఎవరికైతే ఉంటారో వాళ్ళకి పెట్టాలి అన్నటువంటి, తద్వారా వాళ్ళకి ఒక సరైన గైడ్లైన్స్ ఇచ్చేటటువంటి వ్యవస్థ. అది ఒక చక్కటి ఆలోచన. అట్లాగే పక్షవాతం వచ్చి ఆ శరీరంలోని పార్ట్ పనిచేయని వాళ్ళకు కూడా అవి పనిచేసేటటువంటి విధానాన్ని కనిపెడుతున్నారు అనుకుంటే, ఇప్పుడు సాధారణంగా పుట్టుకతోనే అందులైనటువంటి వాళ్ళు లేదా ఆరోగ్యరీత్యా ఆ తర్వాత అంధత్వం ప్రాప్తించినటువంటి వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ విషయంలో కీలకమైనటువంటి అద్భుతమైన పరిశోధన, సక్సెస్ఫుల్ పరిశోధన దిశగా అడుగులు పడుతున్నాయి. టెస్లా అధినేత ఎలన్ మాస్క్కి చెందినటువంటి బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్ మరో అరుదైన ప్రయోగానికి సిద్ధమైంది. మధ్యలో చూపు కోల్పోయిన వారితో పాటు పుట్టుకతోనే అందులైన వారికి చూపును ప్రసాదించేందుకు బ్లైండ్ సైట్ పేరుతో ఓ వినూత్న పరికరానికి సంస్థ రూపకల్పన చేయబోతోంది. ఇందుకోసం అవసరమయ్యేటటువంటి ప్రయోగాత్మక పరికరం అమెరికా కోసం యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతిని పొందినట్టు న్యూరాలింక్ వెల్లడించింది. న్యూరాలింక్ రూపొందించిపోయే పరికరం అందులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బ్లైండ్ సైట్ డివైస్ ద్వారా ప్రపంచాన్ని చూసేందుకు వీలవుతుంది. పుట్టుకతో అందులైన వాళ్ళు కూడా దీని ద్వారా ప్రపంచానికి చూసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ పరికరాన్ని వాడే వాళ్ళలో మొదట్లో దృష్టి సామర్థ్యం కొంత తక్కువ ఉంటుంది. కొంతకాలానికి సహజమైన కంటి చూపు కంటే మెరుగైన సామర్థ్యం వస్తుంది. ఎంతో ప్రభావవంతమైన అతి నీలలోహిత కిరణాలను కూడా దీని ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడగలుగుతారని మాస్క్ బుధవారం సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రయోగం ఎప్పుడు మొదలవుతుందన్న విషయాన్ని న్యూరాలింక్ వెల్లడించలేదు. కానీ ఇది సక్సెస్ అయిందంటే కనుక ప్రపంచంలో అంధత్వం అనే దానికి శాశ్వత నివారణ సాధ్యమవుతుంది.